జాంగ్ సార్ గారికి సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు పి నిరంజను. మా సొంత గ్రామం గుంటూరు జిల్లా నసరావుపేట. 2012లో దేవుని సేవ కొరకై ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా పిలువబడుతుంది. పింఛ అనే గ్రామంలో సేవ చేస్తున్నాం. అలాగే మేము చుండుపల్లిలో ఉంటున్నాం. ఇక పరిచర్లు మేము చూసినప్పుడు, సార్ గారిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. సార్ గారు నేను బెంగళూరులో కలుసుకోవడం జరిగింది. అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు వెళ్ళాను మీటింగ్లో. చాలా దీవెనకరంగా అనిపించింది నాకు. అక్కడి నుంచి కూడా సార్ గారు వాక్యాలు వినటానికి, సార్ గారు ఎక్కడ చెప్పినా కానీ మెసేజ్ వినడానికి ఇష్టపడతాను. ఎందుకంటే చాలా ఆత్మీయంగా బలపరచబడతాయి. ఆ విధంగా సార్ గారితో సహవాసం ఏర్పడుతూ వచ్చింది. అలాగా ఉంటుండగా సార్ గారు ఒకసారి మా ప్రాంతానికి రావటం, మా ప్రాంతాల సువార్త ప్రకటించటం మాకు చాలా ఆత్మీయంగా అనిపించింది. మేము చేసే సేవ ప్రాంతాల్లో చాలా సేవ తక్కువ. మాది చుండుపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. చుండుపల్లి మండలంలో 250 పల్లెలు ఉన్నాయి. అక్కడ మందిరాలు వచ్చి ఇప్పటికీ 5 మందిరాలు ఉన్నాయి. పల్లెలేమో 250 పైన ఉంటే మందిరాలు వచ్చేసి 5 మాత్రమే ఉన్నాయి. అంటే దేవుని సేవ చాలా తక్కువ. ఆ ప్రాంతాలకే దేవుని పిలుపుతో ఆ ప్రాంతాలకే సేవ చేస్తున్నాం. మమ్మల్ని వచ్చి ప్రోత్సహించి బలపరిచే వాళ్ళు చాలా అరుదు. ఆ ప్రాంతాలకు సేవకు వచ్చేవాళ్ళు కూడా కనపడరు. కానీ ఆ భారంతో సేవ చేస్తున్నప్పుడు సార్ మాతో అన్నాడు, లేని చోట చేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా మమ్మల్ని ప్రోత్సహించి మా ప్రాంతాలకు వచ్చి ప్రజల్లో వచ్చినా రాకపోయినా దేవుని వాక్యాన్ని వినిపించినప్పుడు మాకు చాలా తృప్తిగా అనిపించింది. నిజంగా ఈ రోజుల్లో మన ప్రాంతాలకు వచ్చి సేవ ప్రకటించే వాళ్ళు తక్కువ. ఇలాంటి ఆత్మీయులు మనం కలిగి ఉండడం చాలా ధన్యతని నేను అనుకున్నాను మనసులో. అలాగనే చుండుపల్లి అనే మండలంలో ఇంతవరకు సువార్త మీటింగ్లే పెట్టలేదు. సువార్త మీటింగ్లు అనేవి నేను ఉన్న ప్రాంతంలో బహిరంగ పెట్టిందే లేదు. నాకు ఒక ఆశ ఉంది, ఏది విధంగా సరే మా మండలంలో సువార్త మీటింగులు పెట్టాలి, ప్రజలకు దేవుని సువార్త ప్రకటించాలని ఆశతో నాకు ఉన్నప్పుడు ఎవరిని పిలుచుకోవాలో తెలియదు. ఆ సమయంలో విజయ్ కుమార్ అన్న సార్ మాకు పరిచయం చేసింది కూడా. అన్నతో పంచుకున్నాను, అన్న సాగర్ వస్తే మనకు బాగుండిద్ది, ఈ ప్రాంతాల్లో సత్యవాక్యం వినబడిద్ది, ప్రజలు వాక్యం వింటారు అని అన్నప్పుడు సార్ గారితో మాట్లాడడం జరిగింది. సార్ గారు సంతోషంగా ఒప్పుకున్నారు. జనం అయితే రారు, కానీ సార్ గారు వస్తా అన్నప్పుడు నా మనసుకి ఎక్కడలేని తృప్తి కలిగింది. మా ప్రాంతానికి వచ్చి సార్ వాక్యాన్ని చెబుతారంటే చాలా సంతోషం అనిపించింది. ఆ విధంగా మొట్టమొదటిగా చుండుపల్లిలో జూన్ 2-3 తారీఖుల్లో మీటింగ్ జరిగినాయి. ఎలా జరిగినాయి అంటే చాలా అద్భుతంగా జరిగినాయి. ఊహించలేదు జనం వస్తారని. 150 మంది వస్తారో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసాం భారంతో. దేవుడు అద్భుతంగా 300 మందిని నడిపించాడు. ఆ చుండుపల్లి మనలో మొత్తం ఆశ్చర్యపోయారు. ఈ విధంగా మీటింగ్లు పెట్టి ఇదే ఫస్ట్ టైం అన్నప్పుడు నా మనసుకు తృప్తి అనిపించింది. కేఆర్ జాంగర్ ద్వారాగా ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆ విధంగా అనేక మంది ప్రభు ప్రేమను తెలుసుకున్నారు. అలా ఆలోచన చేస్తున్నప్పుడు మాకు అనిపించింది, ఈ సహవాసం సాగర్తో కొనసాగాలి, మాకు ఆత్మీయులు కావాలి, బలపరిచే వాళ్ళు కావాలి, ఈ ప్రాంతాలకు వచ్చి దేవుని స్వార్థ ప్రకటించే వాళ్ళు కావాలని ఆశించాం. అందుకే ఈ రోజున స్వతంత్ర దినం రోజున సార్తో కలిసి సహవాసం చేయటానికి, ఈ యొక్క పరిచయలు కొనసాగడానికి ఇష్టపడుతూ ముందుకు వచ్చాం. ఈ యొక్క పరిచయ సహవాసం మాకు పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇటు మాటలు ప్రభు మా హృదయాల్లో, మన అందరి హృదయాల్లో ఫలింపజేయను గాక. ఆమేన్.